శ్రీకృష్ణ పరమాత్మ కురుక్షేత్ర యుద్ధంలో ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేయడానికి కేవలం రాజకీయ కారణాలే కాదు, దాని వెనుక లోతైన దైవిక మరియు వ్యూహాత్మక రహస్యాలు ఉన్నాయి. కృష్ణుడు ఆయుధం పట్టకపోవడానికి అసలు కారణం ఇదే. ఆ ప్రతిజ్ఞ వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి? మహాభారత యుద్ధం అంటేనే అస్త్రశస్త్రాల హోరు. కాని ఆ యుద్ధాన్ని నడిపించిన సూత్రధారి శ్రీకృష్ణుడు మాత్రం నేను ఆయుధం పట్టను అని ముందే ప్రకటించాడు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సుదర్శన చక్రం ఉన్నప్పటికీ కృష్ణుడు ఎందుకు రథసారథిగా మాత్రమే మిగిలిపోయాడు? ఇది భీష్ముడిని కాపాడటానికా లేక అర్జునుడిని వీరుణ్ణి చేయడానికా? దీని వెనుక ఉన్న 3 ప్రధాన రహస్యాలు. దుర్యోధనుడికి అర్జునుడికి మధ్య ఎంపిక. యుద్ధానికి ముందు సహాయం కోరుతూ దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరూ ద్వారకకు వెళ్తారు. కృష్ణుడు నిద్రపోతున్నట్లు నటిస్తూ ఒక పరీక్ష పెడతాడు. కృష్ణుడు వారికి 2 ఆప్షన్లు ఇస్తాడు. ఒకవైపు తన నారాయణీసేన, పరాజయం ఎరుగని సైన్యం, మరోవైపు నిరాయుధుడైన తాను. దుర్యోధనుడు తెలివితక్కువతనంతో సైన్యాన్ని కోరుకుంటాడు, కాని అర్జునుడు భక్తితో నిరాయుధుడైన కృష్ణుండే కోరుకుంటాడు. అసలు రహస్యం: కృష్ణుడు ఆయుధం పడితే యుద్ధం కేవలం నిమిషాల్లో ముగిసిపోతుంది. కాని కృష్ణుడి ఉద్దేశం యుద్ధం ముగించడం కాదు, ధర్మాన్ని స్థాపించడం మరియు లోకానికి భగవద్గీతను అందించడం. అందుకే ఆయన ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేశాడు. భీష్ముడి ప్రతిజ్ఞ: భక్తుడి విజయం. యుద్ధం జరుగుతున్నప్పుడు భీష్ముడు ఒక భీకరమైన ప్రతిజ్ఞ చేస్తాడు. రేపు యుద్ధంలో కృష్ణుడిచేత ఆయుధం పట్టిస్తాను లేదా అర్జునుడిని అంతం చేస్తాను అని. 9వ రోజు యుద్ధంలో భీష్ముడి ధాటికి అర్జునుడు తలవంచాల్సి వస్తుంది. తన భక్తుడైన అర్జునుణ్ణి కాపాడటం కోసం కృష్ణుడు తన ప్రతిజ్ఞను పక్కన పెట్టి రథం చక్రాన్ని ఆయుధంగా పట్టుకుని భీష్ముడి మీదికి ఉరుకుతాడు. ట్విస్ట్: ఇక్కడ కృష్ణుడు ఓడిపోయి భీష్ముడు గెలిచినట్లు కనిపిస్తుంది. కాని కృష్ణుడు ఏమంటాడంటే, నా ప్రతిజ్ఞ కంటే నా భక్తుడి కోరిక నెరవేరడమే నాకు ముఖ్యం అని. భక్తుడి కోసం తన మాటను కూడా వెనక్కి తీసుకునే గొప్ప దైవం కృష్ణుడు అని నిరూపించడమే దీని ఉద్దేశం. కర్మ సిద్ధాంతం: కృష్ణుడు దైవం. ఆయన యుద్ధం చేస్తే అది ఏకపక్షమవుతుంది. పాండవులు తమ కష్టాలను తామే అధిగమించాలి. శత్రువులను వారి కర్మల ద్వారానే అంతం చెయ్యాలి. మానవ ప్రయత్నం, అర్జునాస్ ఎఫర్ట్ మరియు దైవ అనుగ్రహం, కృష్ణాస్ గ్రేస్ కలిస్తేనే విజయం లభిస్తుందని లోకానికి చాటి చెప్పడానికే కృష్ణుడు కేవలం మార్గదర్శిగా మిగిలిపోయాడు. ఆయుధం పట్టకుండానే చేసిన యుద్ధం. కృష్ణుడు ఆయుధం పట్టలేదు కాని తన తెలివితేటలతోనే యుద్ధాన్ని గెలిపించాడు. భీష్ముణ్ణి పడగొట్టడానికి శిఖండిని అడ్డుపెట్టడం, ద్రోణాచార్యుడి కోసం అశ్వత్థామ హతః కుంజరః అని చెప్పించడం, కర్ణుడి రథం చక్రం దిగిపోయినప్పుడు సమయం చూసి దెబ్బకొట్టడం, సూర్యుణ్ణి మరుగునపరిచి జయద్రథుణ్ణి చంపించడం. వీటన్నింటికీ ఆయుధం అక్కర్లేదు, కేవలం వ్యూహం ఉంటే చాలని కృష్ణుడు నిరూపించాడు. కృష్ణుడు ఆయుధం పట్టకపోవడానికి కారణం అర్జునుణ్ణి నిమిత్తమాత్రుడిని చేసి లోకానికి కర్మయోగాన్ని బోధించడం. ఆయుధం పట్టని ఆ సారథే పాండవుల విజయానికి అసలైన కారణం. యతో ధర్మస్థో ధతో జయః అని నిరూపించడమే ఆయన లక్ష్యం. చూశారుగా కృష్ణుడు నిరాయుధుడిగా ఎందుకున్నాడో. ఈ వీడియో మీకు నచ్చితే మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ.